nomine Patris et Filii et Spiritus Sancti. Amen. Dominus vobiscum. Et Spiritus tuo. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పఠనం మత్తాయి గారి శుభవార్త 13వ అధ్యాయం 24వ వచనము నుండి 43 వచనాల వరకు. మత్తాయి గారి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 43 వచనాల వరకు. గోధుమ గింజలు, కలుపు గింజలు. యేసు వారికి మరొక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించసాగాను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి గదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టల కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్దదై గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కొంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విధముగా అన్నియును ఉపమానములతో బోధించెను. ఉపమానము లేక వారు ఏమియు బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనములు నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభం నుండి గుప్తమైన వానిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు, కలుపు గింజల ఉపమానం వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనమనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానం. వీని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులన్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఈనాటి పఠనాలు దేవుని యొక్క శక్తి ఎంతో గొప్పదో
ఎంత దయగలిగినదో, ఎంత ప్రేమ కలిగినటువంటిదో, ఆయన మన మీద ఎంత గొప్పగా తన ప్రేమను కురిపిస్తాడో తెలుపుతూ ఉన్నాయి. శక్తివంతుడైనటువంటి దేవుడు, మహాదయగల దేవుడు. ఆయన మహాశక్తివంతుడైనప్పటికీ మనల్ని నాశనము చేయగల శక్తి తనకు ఉన్న మన వ్యతిరేకతలను మన్నిస్తూ క్షమిస్తూ దేవుడుగా మనకు పాత నిబంధనలో ఎన్నో సంఘటనలు తెలియపరచిన రీతిగా దేవుడు తన దయను, కృపను, కరుణను మన మీద ఎల్లవేళలా కురిపిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో 36వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభువు ఒక మాట అంటాడు. బుద్ధిహీనులారా, మందమతులారా, ప్రభువునకు మీరు చేయు ప్రత్యుపకారములు ఇటిదియా? ఆయన మీకు తండ్రి, మిమ్ము సృజించినవాడు, మిమ్ము ఒక జాతిగా తీర్చిదిద్దినవాడు. అలాగే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, ప్రభు, నీవు మాకు తండ్రివి, మేము మట్టిమి, నీవు మమ్ము అందరినీ సృజించితివి. కావున మనమందరము కుమ్మరి చేతిలో మట్టిగా మలచబడినట్లు మనం ఆయన చేతిలో సృష్టించబడినాం. కనుక ఆయన ఆజ్ఞలను, విధులను అనుకూలంగా మలచబడాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆయనకు సమర్పించుకుంటూ ఆయనకు విధేయులమై ఉండవలెను. అలాగే సామెతల్లో 3వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలలో ప్రభు మరొక మాట మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కుమారా, ప్రభు క్రమశిక్షణను తృణీకరింపకము, ఆయనను గుర్తించి ఆయన మందలింపులను అశ్రద్ధ చేయకము. తండ్రి తనకిష్టమైన కుమారుని శిక్షించినట్లే ప్రభువు తనకు ప్రీతిపాత్రుడై నరుని చక్కదిద్దును. అందుకే మనం మానవులుగా ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకించినను సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనకు అవసరమైనటువంటి సమయాలలో దండిస్తూ మనలను తగురీతిగా ప్రేమిస్తూ తన చిత్తానికి అనుకూలంగా మలుస్తూ ఉంటారు. నమ్మకపాత్రమైన దేవుడు ఈనాటి మొదటి పట్టణంలో మన మీద ఆయన కురిపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన మనపై చూపుతున్న శ్రద్ధను ఎరుకపరుస్తూ ఉన్నాడు. అతని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. సొలొమోను జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట ఆయన శక్తిని గురించి దేవుడు మనకి ఎరుకపరుస్తూ ఉన్నాడు. అన్ని ప్రాణులను కాపాడును నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక తీర్పు న్యాయమైన రీతిగా నీవు ఎవరికి నిరూపించనక్కరలేదు. నీవు అతనికి నీ బలమే కారణము, నీవు అందరికీ అధిపతివి, కనుకనే అందరినీ దయతో కాపాడువాడవు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపింతువు. నీ శక్తి తెలిసి నిన్ను సందేహించు వారికి నీ బలమును చూపింతువు. నీ శక్తిని తెలిసి నిన్ను ధిక్కరించు వారికి నీవు దండిస్తూ ఉంటావు. నీవు మహాబలవంతుడు అయినను కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరుకుంటూ ఉన్నావు. సజ్జనులను ఇతరులకు దయచూపవలనని నీ ఈ చేయిదముల ద్వారానే నీ ప్రజలకు నీవు బోధిస్తూ ఉన్నావు. పాపము చేసిన వారిని పశ్చాత్తాపడుటకు అవకాశమును ఇచ్చుచూ ఉన్నావు. నమ్మకమును కూడా నీవు వారికి కలిగిస్తూ ఉన్నావు. ఈ పట్టణం అనేటువంటిది మనందరికీ కూడా చెప్పేది దేవుడు ఎంత దయామయుడో, ప్రజావళిని ఆయన యొక్క కరుణ, జాలి ఎంతగా చూపిస్తూ దైవ ప్రజలమైనటువంటి మనందరినీ కూడా ఎంతగా కాపాడుతూ ఉన్నారో దేవుడు మనకి చక్కగా నిరూపిస్తూ ఉన్నారు. మాధుర్యమైనటువంటి ఆయన ప్రేమలో మనల్ని మన్నిస్తూ మనల్ని క్షమిస్తూ తన నిండైనటువంటి క్షమాపణను మనందరికీ కూడా నిత్యము ఎరుకపరుస్తూ ఉన్నారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనల్ని ఆయన పిలిచేది ఎందుకో తెలుసా? ఆయన నిన్ను దండించలేక కాదు, నిన్ను శిక్షించలేక కాదు, నిన్ను త్రోసివేయలేక కాదు. కానీ నా బిడ్డ, నా తిరు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా నా వాక్కులు విని ఫలించాలి అనేటువంటిది ఆ భగవంతుని యొక్క కోరిక. అందుకే ఆయన ప్రతి మనిషిని, అనగా దైవ ప్రజలమైనటువంటి మనందరినీ కూడా తన ప్రేమలో మన్నిస్తూ తిరిగి ఆయన చెంతకు వచ్చేటువంటి అవకాశాలని దేవుడు మనకు పాప సంకీర్తనం ద్వారా, దివ్యవాక్కు ద్వారా, ఆయన కరుణ కలిగినటువంటి ప్రేమ ద్వారా మనందరికీ కూడా ఎల్లవేళలా దయ చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క దయ మనల్ని కూడా ప్రేరేపించి ఇతరులను మన్నించి ప్రేమించమంటూ ఉన్నారు. ప్రియులారా, ఈనాటి సుశేషపు వాక్యాలలో భగవంతుడు మనందరికీ కూడా కొన్ని ఉపమానాలు చెప్పారు. ఏమిటి ఇవన్నీ కూడా? మొట్టమొదటిగా ఆవగింజ సామెత అనేటువంటిది చిన్న ఇత్తనమే, అయితే అది పెరిగి పెద్దదైనప్పుడు ఎన్నో పక్షులకి పెద్ద గూడులాగా, ఇల్లులాగా తయారవుతూ ఉంది. కారణం, దేవుడు తన ప్రేమని అందరికీ కూడా ఏ విధంగా పెద్ద వృక్షంలాగా పంచి ఇస్తూ ఉన్నాడో, అలాగే మానవులమైన మనందరం కూడా ఆయన ప్రేమని పంచుకోవటానికి ఆయన మనందరినీ కూడా పశ్చాత్తాప హృదయంతో తిరిగి తన చెంతకి పిలుచుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మనం ముందుగా చూసాం, ఇదిగో ఒక పంట పొలంలో ఆయన చల్లింది మంచి విత్తనాలే అయినా కలుపు. మీ అందరికీ కూడా తెలుసు, పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, కలుపు గింజలు వస్తూ ఉంటాయి. అయితే అవి మనం దున్నిన తర్వాత నాటడం లేదు, కానీ దానంతట అవి మొలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కలుపు గింజలను గురించి దేవుడు మనకి మరొక గొప్ప విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఇచ్చినటువంటి మాట కానీ, అనగా క్రితం వారం మనందరం కూడా దైవవాక్కుని గురించి నేర్చుకున్నాం. ఆ దైవవాక్కు అనేటువంటిది ఎంతో ప్రేమ కలిగినటువంటిది, మన్నింపు కలిగినటువంటిది, క్షమ కలిగినటువంటిది, ఆదరించగలిగేటువంటిది, నేను దేవుని చెంతకి తిరిగి రప్పించేటువంటి వాక్యం. ఇదిగో అలాంటి వాక్యం వినేటప్పుడు దైవ ప్రజలమైనటువంటి మనందరినీ కూడా అది వినకుండా, వాక్యంలో ఎదగకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా ఉండటానికి పిశాచ్ అనేటువంటిది నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయాలలో కూడా ఈ కలుపు గింజ అనేటువంటి దాన్ని అది నాటుతూ ఉంటుంది. అయితే నీవు కలుపు గింజకి వశమైనంత మాత్రాన దేవుడు నిన్ను శిక్షించబోవటం లేదు. నీకు తగినంత సమయం ఇవ్వబోతూ ఉన్నాడు, తగినంత వరాలు నీకు ఇస్తూ ఉన్నాడు, తగిన అవకాశాలు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు దేవునిలో ఎదగటానికి దేవుడిచ్చినటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి దాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో ఆ యజమాని అంటాడు, కలుపు గింజలు ఇప్పుడే పీకివేయద్దు. ఎందుకంటే కలుపు గింజలు పెరిగేటప్పుడు, మామూలు గింజలు పెరిగేటప్పుడు రెండూ ఒకే మాదిరిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి పెరిగేటప్పుడు మా గోధుమ గింజలు కూడా పెరిగేయటానికి అవకాశం ఉంది. అందుమూలంగా రైతు అంటాడు, వద్దు, పెరగనివ్వండి. అలాగే దేవుడు కూడా, మనందరం కూడా ఆయనకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నా సరే, ఆయనకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నా సరే, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నా సరే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నీకు నాకు కూడా గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయనలో తిరిగి మమేకం కావాలి, ఆయనలో మనందరం కూడా ఐక్యం కావాలి, ఆయనతో మనందరం కూడా దేవుని యొక్క స్వరూపాలుగా తయారవ్వాలనేటువంటిది దేవుడు మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నారు. దెయ్యం వేర్భూమి అనేటువంటి పుస్తకంలో పోపు గారు అంటారు, ఇదిగో దైవ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ దైవ వాక్కు ప్రజలకి జీవాన్ని ఇవ్వటానికి వసగబడుతూ ఉంది అని. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్ అనేటువంటిది ఒట్టొట్టిది కాదండి, శక్తి కలిగినటువంటిది. ఈరోజు మనం చదువుకున్నటువంటి సుశేషంలో ఇదే విషయాన్ని దేవుడు మళ్ళా మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుని యొక్క వాక్ అనేటువంటిది ఫలితం లేకుండా వెనక్కి తిరిగి రాదు అని.
కనుక దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుని వాక్యం అనేటువంటిది శక్తి కలిగినటువంటిది, మహా విలువ కలిగినటువంటిది, గొప్ప అనుగ్రహాలు మనందరికీ కూడా ఇవ్వగలిగేటువంటిది ఈ వాక్యం. కనుక ఈరోజు ప్రభు మనందరితో కూడా చెప్పేటువంటిది, ఇదిగో గోధుమ గింజలు, కలుపు గింజలు అనేటువంటి వాటిని మనం గుర్తించాలి. ఈ గుర్తించటానికి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నేను ఎటు వెళుతూ ఉన్నాను, నా మార్గం ఎలా వెళ్తుంది, నేను దేవుని వైపు వెళ్తున్నానా లేకపోతే పిశాచి వైపు వెళ్తున్నానా అనేటువంటిది ఆలోచించటానికి ఈ దైవవాక్ అనేటువంటి ఈ పంట నీకు తెలియపరచటానికి దేవుడు ఈ ఉపమానాన్ని మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉంది, కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారి రాజ్యము నుండి పాపభూయిష్టమైన ఆటంకములను అన్నింటినీ దుష్టుల అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడత్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వినుటకు వీణులున్నవాడు వినుగాక. ఎంత గొప్ప మాట అండి. మీకు చెవులు లేవా? నాకు చెవులు లేవా? అందరికీ చెవులు ఉన్నాయి. కానీ ప్రభు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మనము దేవుని యొక్క కృపా భాగ్యాలతోటి నింపబడాలి అనేటువంటిది భగవంతుని యొక్క సంకల్పం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ ప్రపంచము, దైవరాజ్యము, క్రీస్తు, ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకొని ఇటు ప్రపంచం వైపు వెళ్ళాలా, దైవరాజ్యం వైపు వెళ్ళాలా అనేటువంటిది మనందరం కూడా గొప్పగా నేర్చుకోవాలి. యోహాను 17వ అధ్యాయం 14, 16 వచనాలలో, నేను నీ వాక్కును అందరికీ అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా వారు నావలే వారును లోకమునకు చెందిన వారు కారు. వారు లోకము నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నావలే వారును లోకమునకు చెందినవారు కారు. కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఇంతటి గొప్ప అవకాశాన్ని దయచేస్తూ ఉన్నారు. కనుక మనందరం కూడా దేవుని వాక్కుని వింటూ ధ్యానిస్తూ దేవునిలో ఎదిగి దైవ రాజ్యానికి వారసులమయ్యే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మీ హృదయ ద్వారాలు తెరవండి. ప్రభువుకి మీ యొక్క హృదయాన్ని తెరిచి ఆయనకు కావలసినటువంటి అనుకూలతని మీ హృదయంలో ప్రవేశించటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తివంతులను దయాపరుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, నేను కూడా నా జీవితంలో మీరిచ్చినటువంటి దైవ వాక్కును మరచి కలుపు గింజలాగా దాన్ని వినకుండా నా ఇష్టానుసారంగా జీవించిన గడియలు నాలో లేకపోలేదు. కనుక నాయన, ఇదిగో నేను కలుపు గింజగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే నా జీవితాన్ని మార్చి నన్ను నీ వానిగా, నీ దానిగా మార్చి నీలో ఎదిగేటువంటి భాగ్యం, నీలో ఫలించే భాగ్యం, నేను కూడా ఇదిగో ఒక పెద్ద వృక్షంలాగా తయారై అందరి యొక్క అవసరాలు నేను గుర్తించగలిగి నీ దైవ ప్రేమని, నీ దైవానుగ్రహాలని ఇతరులకు పంచిపెట్టగలిగే ఆ గొప్ప మనసును నాకు ఇస్తూ ఆత్మశక్తి ద్వారా ప్రభువా మీరిచ్చినటువంటి ఈ వాక్కును నేను నిరతము ధ్యానిస్తూ నీలో ఎదిగే భాగ్యాన్ని, నిన్ను అనుసరించే భాగ్యాన్ని, నీ మాటలో నేను ఎల్లవేళలా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తివంతులైన దయగల దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల